హలో ఆల్ నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను 155 ప్రేరణ టీంలో ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇవాళ జరిగిన అవుట్పుట్ సెషన్ గురించి మీ అందరితో ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ సెషన్ జరిపించిన వారు మిస్టర్ రవికుమార్ గారు. నిజంగానే ఈ సెషన్ చాలా ఫన్నీగా, చాలా హ్యాపీగా, ఎంజాయ్గా జరిగిపోయింది. 1.5 అవర్స్ సెషన్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేదే తెలీదు. ఈ సెషన్‌లో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన యాక్టివిటీ సార్ ఎగ్జిక్యూట్ చేయించారు. సార్ వచ్చి ర్యాండమ్‌గా వర్డ్స్ ఇస్తూ ఉంటారు. ఆ వర్డ్స్‌తో మనం ఏం చేయాలంటే ఒక స్టోరీ ఫార్మ్ చేస్తూ ఉండాలి. సో, ఫస్ట్ వర్డ్‌తో స్టార్ట్ చేస్తారు. ఆ వర్డ్‌తో మనము స్టోరీ స్టార్ట్ చేస్తూ సెకండ్ వర్డ్ చెప్పేటప్పుడు ఈ ఫస్ట్ వర్డ్‌తో ఉన్న ఏ లైన్‌తో ఏ స్టోరీ ఫార్మ్ చేసామో ఆ స్టోరీతో సెకండ్ వర్డ్ లింక్ చేసి ఫస్ట్ నుంచే చెప్పాలనమాట. ఇలా అందరితోని యాక్టివిటీ చేయించారు. చాలా ఫన్నీగా చాలా చాలా ఆహ్, డైనమిక్‌గా మేము స్టోరీస్ క్రియేట్ చేయడం జరిగింది. మేమందరూ ఇంత ఎఫెక్టివ్ రైటర్సా? మేము ఒక స్టోరీని ఇంత బాగా క్రియేట్ చేయగలమా? మేము రాజమౌళిని మీరి మేము స్టోరీస్ రాయగలం అనే స్ఫూర్తిని మాకి ఈ అవుట్‌పుట్ సెషన్ వల్ల కలిగించారు. ఆహ్, సార్ వచ్చి ఇదొకటే కాకుండా మెమరీ రిలేటెడ్ అక్రోనిమ్స్ ఆర్ సారీ వర్డ్స్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఇందులో ఏం చేస్తారంటే వాళ్ళు మనకొక ఇమేజ్ చూయించారు. ఆ ఇమేజ్‌ని మనం గెస్ చేస్తూ ఆ మూవీ పేరు గాని, ఆ వాక్యం గురించి గాని మనం చెప్పాలి. ఈ 2 సెషన్స్‌ను ఈ 2 ఆహ్, అందరం నవ్వుకున్నామనమాట. చాలా చాలా మెంటర్స్ మేము అందరం మనమందరం అనుకుంటున్నట్టు ఈ అవుట్‌పుట్ సెషన్ ఏమంటదో మనకు మార్కులేస్తారేమో, మనకు అసెస్‌మెంట్ చేస్తారేమో అనేది కాదు. ఈ అవుట్‌పుట్ సెషన్ ఎప్పుడే గాని మనము మెరుగుపరుచుకోవడానికి మన మెంటర్స్ మనకి ఇచ్చే ఒక వాల్యుబుల్ ప్లాట్‌ఫార్మ్ అని నేను అనుకుంటాను. మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. అస్సలు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్స్ ఇంటర్‌లింకింగ్ లేని వర్డ్స్ కూడా లింక్ చేసి చాలా బాగా మాట్లాడుకోగలిగాం. ఇలా మనం మాట్లాడుతూ ఉంటేనే మనలో ఉన్న ఫియర్స్ అన్నీ బయటొస్తుంది. మనము ఏమి చెప్పాలనుకుంటున్నామో, ఎలా మనల్ని మలుచుకోవాలనుకుంటున్నామో దానికి చాలా హెల్ప్ అయ్యే సెషన్ అని నేను భావిస్తున్నాను. అందరినీ అవుట్‌పుట్ సెషన్‌కి రండి. పార్టిసిపేట్ చేయండి. లెర్న్ చేయండి. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మంచిగా యూజ్ చేసుకోండి. ట్రైనింగ్ పీరియడ్‌ని వర్త్‌ఫుల్‌గా యూజ్ చేసుకోండి అనేది నా రిక్వెస్ట్. జై హింద్, జై భారత్, వందే మాతరం.